గ్రామ ప్రజలందరిపై గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతుల పొలాల్లో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రముఖ వ్యాపారవేత్త హరిహర సుత అయ్యప్ప స్వామి అన్న సమారాధన కమిటీ చైర్మన్ కొట్టు మధు ఆకాంక్షించారు. చింతలపూడి నియోజకవర్గంలోని తడికెలపూడి గ్రామంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గంగానమ్మ తల్లికి గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. గ్రామంలోని శివాలయం వద్ద నుంచి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు సాంప్రదాయబద్ధంగా కాలినడకన ఊరేగింపుగా బయలుదేరి గంగానమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, సారె సమర్పిస్తే గ్రామాల్లో సుభిక్షం నెలకొని పంటలు బాగా పండడంతో పాటు ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తారని గ్రామస్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా కొట్టు మధు మాట్లాడుతూ గంగానమ్మ తల్లి దయతో గ్రామంలో సిరి సంపదలు వెల్లివిరియాలని, రైతులు పండించిన ప్రతి పంటకు మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభించాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం నెలకొల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ గంగానమ్మ ఆలయ గుమ్మానికి సుమారు 2 లక్షల విలువైన వెండి తొడుగును భక్తి శ్రద్ధలతో సమర్పించిన కొట్టు మధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ఆయన కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు. ఆషాఢ మాస వేళ భక్తి పారవస్యంలో నిర్వహించిన ఈ సారె సమర్పణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాక రామచంద్రరావు, బలుసు రమేష్, తోత బాలాజీ కుమార్, బొప్పన నాగరాజు, యలమత్తి రవిశంకర్ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగానమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. వేపకుమాలలతో పసుపు కుంకుమతో కుంభం పోయుట చూడు కనులారా, బోనం మోసే తల్లులు భక్తితో నడుచునే అమ్మ చూపే కరుణా పరామా. డప్పు మోగే మోతలే దేవి అడుగుల తాళమే, జయ జయ అమ్మవారు అభయం ఇయ్యవే. మెడలపై అమ్మవారు మెరుపుల కాంతిలో జాతర వీధుల నడుచుచుండగా, కొబ్బరికాయలు పగిలే కర్పూరం వెలిగే భక్తుల గుండెల్లో దీపమా, గజ్జల శబ్దమాడే గుండెలు తాళమాడే శక్తి రూపిణి అమ్మా, శరణు శరణమ్మా. గుడి మెట్లెక్కి అమ్మ అభిషేకం అందుకో, పూల వర్షం కురిసెనే కంటి నిండా నీ దర్శనం, జన్మ ధన్యమయ్యనే. జయ జయ అమ్మవారు గ్రామదేవత తల్లి, కాపాడు మా ఊరిని కరుణ చూపు తల్లి. జయ జయ అమ్మవారు గ్రామదేవత తల్లి, జాతరలో దర్శనమిచ్చే శక్తి. జై గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి, శ్రీ గంగానమ్మ తల్లికి, శ్రీ గంగానమ్మ తల్లికి, శ్రీ మాలచమ్మ తల్లికి జై శ్రీరామ్. ఈరోజు ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికెలపూడి గ్రామంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా
మరి గ్రామ దేవత అయినటువంటి ఆదిమూలస్వామి తల్లి, గంగానమ్మ తల్లి, అంకాలమ్మ తల్లికి మన గ్రామ నడిపుట్టినటువంటి ఉన్నటువంటి శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం నుండి మన గ్రామ ఆడపడుచులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మవారికి బోనాలు తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఇక్కడంతా కూడా రైతు వారీగా ఇదంతా కూడా ఇక్కడ వ్యవసాయం జరిగేటువంటి ప్రాంతం ఇదంతా కూడా మరి పంటలన్నీ కూడా బాగా పండి అలాగే అందరూ కూడా సౌఖ్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. మరి అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని సర్వేజన సుఖనోభవంతో అంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై గంగానమ్మ తల్లికి. కామరకోట మండలం తరిగిలిపూడి గ్రామంలో వీచేసినటువంటి గంగానమ్మ, అంకాలమ్మ, మాలచ్చమ్మ తల్లి గుడి దగ్గర వాళ్ళ బోనాల పండుగ జరుగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులందరూ కలిపి అమ్మవారికి సారి, పాలు అన్నీ తీసుకొచ్చి పొంగల్ పొంగిచ్చే కార్యక్రమం ఇక్కడ వాళ్ళ తలంచి గ్రామస్తులందరూ చేస్తున్నారు. కమిటీ వారు అందరూ కలిపి చేస్తున్నారు. దానికి ఈ రోజున ఏలూరు కొట్టు మధు గారు అమ్మవారికి ఇత్తడి తోరణం, గుమ్మానికి అంతరాలయానికి సుమారు 2 లక్షలు వ్యయం చేసి అమ్మవారికి తోరణం చేయించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తులందరి తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి అందరికీ కూడా ఉండి గ్రామాన్ని ఎప్పుడూ ఆవిడ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది. జై గంగా.